రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క శక్తి కలిగిన విలువైన నామాన్ని బట్టి మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరొకసారి మీ కరుణ మాపై కుమ్మరించి ఆయా సూర్యోదయము నుంచి ఈ సూర్యాస్తమయము వరకు కూడా మీరు మాకు తోడై ఉన్న విధానాన్ని బట్టి మీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయా ఈ రోజంతటిన తండ్రి మీరు మాకు సహాయం అనుగ్రహించారు. అయా మా పనుల్లో మమ్మల్ని ఆశీర్వదించారయ్యా. మా ప్రతి ప్రయాణాన్ని దీవించారు తండ్రి. ఏ అపాయాలు, ఏ ప్రమాదాలు, ఏ అవమానాలు, ఏ నిందలు తండ్రి మా పైకి రాకుండా మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభువా, మరొకసారి మేమందరము కూడా మా కుటుంబంతో కలిసి ఈ విధంగా మీ పాద సన్నిధిలో ప్రార్థించుకునే భాగ్యమును దయచేసినందుకు కూడా మీకే కోట్లాది కోట్ల స్తుతులనైనా స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. కీర్తనల గ్రంథము 121వ కీర్తన 3వ చరణము. ఆయన నీ పాదము తొట్టిల్లనియడు, నిన్ను కాపాడువాడు కునుకడు అని లేఖనాల ద్వారా తండ్రి అయా మీ యొక్క సంరక్షణ ఏ విధంగా ఉంటుందో మాకు తెలియజేస్తున్నారయ్యా. ఎస్ లార్డ్, అయా ఈ రోజున మాకు ఎన్నో సమస్యలు రావచ్చు, ఎన్నో ప్రమాదాలు ఎదురవ్వచ్చు. ఎంతోమంది తండ్రి మమ్మల్ని పడివేయాలని ఆలోచన చేస్తూ ఉండొచ్చు. కానీ అయా మమ్మల్ని కాపాడే దేవుడవైన నీవు కునికేవాడవు కాదని, అయా మమ్మల్ని వదిలిపెట్టే దేవుడవు కాదని, మమ్మల్ని ఒంటరి చేసే దేవుడవు కాదని, మా పాదమును కూడా తొట్టిల్లనీయకుండా క్షేమంగా నడిపించే దేవుడవని మా అందరికీ ఈ రాత్రిన తెలియచేస్తున్నందుకు, ఈ లేఖనాల ద్వారా బలపరుస్తున్నందుకు మీకే స్తుతి స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అవునయ్యా, ఈ రాత్రికాల సమయంలో ఎవరైతే ప్రభువా పడిపోతున్న స్థితుల్లో ఉన్నారో వారిని తండ్రి వారి పాదాలను బలపరచండి. వారు నిలదొక్కుని వారు చేస్తున్న వాటిల్లో ముందుకు సాగులాగున కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఈ రాత్రిని ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్న ప్రతి బిడ్డను బట్టి పేరు పేరున ప్రార్థన చేస్తున్నాము. వారికి ఉన్న ప్రతి అవసరతను బట్టి అడుగుతున్నాము నాయన. అయ్యా మా మొరలన్నీ ఆలకించి వారికి జవాబు దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఎంతోమంది బిడ్డలు అయ్యా వారికి ఉన్న ఆర్థిక పరమైన ఇబ్బందులను బట్టి కృంగిపోతున్నారు తండ్రి. అయ్యా వారు కలిగి ఉన్న అప్పులను బట్టి దుఃఖిస్తున్నారు నాయన. అప్పుల నుంచి విడుదల దయచేయండి ప్రభువా. వారి ఉద్యోగాలలో, వారి వ్యాపారాలలో, వారి పరిచర్యల్లో అభివృద్ధిని దయచేయండి తండ్రి. ఆర్థికంగా వారిని బలపరచమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా కుటుంబ సమస్యలను బట్టి కృంగిపోతున్నారయ్యా. కుటుంబంలో తండ్రి గొడవలు, విభేదాలు, అపవాది క్రియల వలన తండ్రి ఎంతో దుఃఖిస్తున్న వారిగా ఉంటున్నారు నాయన. దర్శించండి అయ్యా, వారి కుటుంబాన్ని మరల కట్టండి అయ్యా. యేసు నామములో ప్రతి అపవాది క్రియలను లయపరచి శాంతిని, సమాధానమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అదేవిధంగా ఈ రాత్రికాల సమయంలో ఉద్యోగాల కోసం ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డకు మంచి జాబును అనుగ్రహించండి. ఎవరైతే గృహాల కోసం మొరబెడుతున్నారో వారికి సొంత గృహమును దయచేయండి. ఎవరైతే నాయన వివాహాల కోసం ప్రార్థన చేస్తున్నారో మీరు సాటి అయిన సహాయమును బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అనేక మంది బిడ్డలు తండ్రి వారికి కలిగినటువంటి భయంకరమైన వ్యాధి బాధలను బట్టి దుఃఖిస్తుండగా వారిని దర్శించండి. ఈ ఆదివార కాల సమయంలో బిడ్డలకు సంపూర్ణ స్వస్థత దయచేయమని అడుగుతున్నాం నాయన. అరికాలు మొదలుకొని నడి నెత్తి వరకున్న ప్రతి ఒక్క వ్యాధి నుంచి సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా నాయన ఎవరైతే గర్భఫలం లేక ఉన్నారో బిడ్డలను దర్శించండి. బిడ్డలకు గర్భఫలం దయచేయమని అడుగుతున్నాం. ఎవరైతే లోన్స్ కోసం, ఫెన్షన్స్ కోసం, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ కోసం ప్రార్థన చేస్తున్నారో బిడ్డల మొర్రను ఆలకించమని అడుగుతున్నాం ప్రభువా. కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. వివిధ దేశాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీ కంచె కావాలి దయచేయండి అయా. ఎవరైతే విదేశాలు వెళ్తున్నారో వారి ఇమిగ్రేషన్స్, వీసా ఇంటర్వ్యూస్లో మీరు తోడై ఉండమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా ఎంతోమంది బిడ్డలు రాత్రికాల సమయంలో ప్రయాణిస్తున్న వారిగా ఉన్నారు, పనులు చేసుకుంటున్న వారిగా ఉన్నారు. వారందరినీ మీ కాపుదలలో భద్రపరచుకోండి తండ్రి. అయా ఈ రాత్రిన ప్రభువా మా భారతదేశాన్ని బట్టి అడుగుతున్నాం. దేశాన్ని శాంతితో నింపండి అయా. దేశ సైనికులందరికీ మీ కంచె కాపుదల దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. వారి కుటుంబాలను దీవించండి తండ్రి.
ప్రభువా, మేమందరము కూడా ఈ రాత్రికాల సమయంలో మీ పాద సన్నిధిన మరొకసారి సజీవంగా చేరి మొరబెడుతుండగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. కంటి నిండా నిద్ర దయచేయండి. ఏ ఒక్కరూ కూడా నిద్రలేమి పీడకల సమస్యల చేత బాధించబడకుండా వారికి మీరు తోడై ఉండండి ప్రభువా. మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకు కలిగినటువంటి సమస్తాన్ని కూడా మీ పాద సన్నిధిని రాత్రిన పెడుతుండగా ఏ హానికరమైన పరిస్థితులు, ఎటువంటి బలహీనతలు, దొంగలు, శత్రువులు, అపవాది క్రియలు ఏవి కూడా మమ్మల్ని ముట్టకుండా మీరే మీ కంచె మా గృహాల చుట్టూను అనుగ్రహించమని, అయా మీ చిత్తమైతే మరల ఉదయకాల సమయాన్ని మీ పాద సన్నిధిన సజీవులుగా నిలవబెట్టుకొని మిమ్మల్ని స్తుతించే భాగ్యమును అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.